ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు ఈ విధంగా కుష్ఠమును పోగొట్టి నా పాపపు బ్రతుకును రోత బ్రతుకును మాన్పి నన్ను మనిషిగా మార్చగలవాడు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. యేసులాగా జన్మించిన వాడు లేడు, యేసులాగా జీవించిన వాడు లేడు, యేసులాగా మరణించిన వాడు లేడు, యేసులాగా మరణాన్ని జయించి పునరుద్ధానం పొంది లేచిన వాడు ప్రపంచ చరిత్రలో లేడు. మారణమైన పాపానికి పరిష్కారాన్ని తన శిలువ రక్తధారల చేతనే యేసు తప్ప ప్రపంచ చరిత్రలో పాపములు క్షమించలేవాడు మరొకడు లేడు లేడు లేడు. నేటికి యేసు పాపిని నిరూపించగలిగిన ఉండగలిగిన వాడు ప్రపంచంలో పుట్టలేదు. హీస్ యూనిక్ గాడ్, సాటి లేని అసమానమైన మేటి అయిన దేవుడు. యేసు తప్ప మానవ జాతికి పుట్టగతులు లేవు. ఆయనే లోక రక్షకుడు, ద ఓన్లీ గాడ్. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దయగలిగిన తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి చదివిన లేఖన భాగంలో ఒక వ్యక్తి నేను ఎరుగుదును అంటూ తన అనుభవాన్ని చెప్పాడు. అతగాడి జీవితంలోని అనుభవం ఏంటో తెలుసుకుంటున్నప్పుడు మేము దీవించబడడానికి సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, హల్లెలూయా. చదివినటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి తన రథముతో తన పరివారముతో వచ్చి రథముపై నుంచి కిందకి దిగి దైవజనుని దగ్గరికి వచ్చి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు ఈ విధంగా అద్భుత మహాద్భుతాన్ని చేసేవాడు మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. ఎరుగుదును అనే మాట నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను అనడానికి యోజనాల వ్యత్యాసం ఉన్న మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది కదా, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అని. మామూలుగా తెలుసుకోవటం కాదు, రుచి చూచి తెలుసుకోండి అని. రుచి చూచి తెలుసుకోవటమే అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. ఒక విషయాన్ని అనుభవించటం మూలంగా తెలుసుకోవటాన్నే ఎరిగి ఉండడం అంటాం. ఉదాహరణకి ఒక లడ్డు ఒక వ్యక్తి ఎన్నడూ తినలేదు, నేను లడ్డూను తిన్నాను, ఆ లడ్డును గురించి చెప్తున్నాను, లడ్డు తీయగా ఉంది అని. ఆ లడ్డు తిననటువంటి వ్యక్తి అడుగుతున్నాడు కదా, తీయగా అంటే ఎలా ఉంటుంది అని. ఏం చెప్తాం? తీయగా ఉంటుంది అన్నా నేను. అదే సార్ నేను అడుగుతుంది, తీయగా అంటే ఎలా ఉంటుంది అని. తీయగా ఉంటుంది. అదే నేను అడిగేది, అదే సార్ తీయగంటే ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకి ఇక నా దగ్గర జవాబు లేదు. లడ్డూను తిన్నాను, దాని రుచిని నేను ఎరిగాను, అది చాలా తీపిగా ఉంది, ఆస్వాదించాను. అతడికి చెప్తున్నాను లడ్డు తీపిగా ఉండును అని. కానీ అతడు అడుగుతున్నాడు తీపిగా అంటే ఎలా ఉండును అని. అప్పుడు నేను ఒక పని చేశాను, ఒక లడ్డు నా చేతిలో పట్టుకొని వెనకమాల ఆ అనమన్నాను. ఎందుకు సార్? నోరు తెరవు ముందు అన్నాను. ఆ అని నోరు తెరిచాడు. నోట్లో లడ్డును తోశాను. ఇప్పుడు నవలమన్నాను, తిని మింగేయమన్నాను. నమిలేశాడు, మింగేశాడు. ఇప్పుడు నువ్వు తిన్నదాని పేరు లడ్డు, నీ నోటికి వచ్చిన రుచి పేరు తీపి. ఇప్పుడు చెప్పు రెట్టమతపోడా, లడ్డు ఎలా ఉంది అని నేను అడిగాను. అప్పుడు అతడు ఏం జవాబు చెప్తాడు మీరు చెప్పండి? ఏయ్, తీయగంటే ఎలా ఉంటుందో చెప్పు. ఏం చెప్తాడు? తీయగానే ఉంది సార్. ఎందుకు? లడ్డు తీపిగా ఉండును అని చెప్పగలడే గాని ఆ తీపి ఎలా ఉందో తినటం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అనుభవించగలడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవటాన్నే ఎరిగి ఉండడం అంటాం. భారతదేశపు రాజధాని ఢిల్లీ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం, కానీ ఢిల్లీని మనం ఎన్నడూ కూడా చూడలేదు, కాలు మోపలేదు.
మనందరికీ తెలుసు భారతదేశానికి ఢిల్లీ రాజధాని అని. ఎప్పుడు ఢిల్లీని చూస్తామో, ఆ ఢిల్లీలో కాలు మోపుతామో, ఓహో రాజధాని ఇది అని నేను విన్నది ఇదేనా అని తెలుస్తుంది. పాఠ్య పుస్తకములో భారతదేశపు రాజధాని ఢిల్లీ అని చదివాను, ఈరోజు ఢిల్లీలో కాలు మోపాను, ఇది మా రాజధాని అని. పుస్తకంలో చదవటం మూలంగా తెలుసుకున్నాం, ఢిల్లీలో కాలు మోపటం మూలంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, ఇది మా దేశానికి రాజధాని అని. తెలుసుకోవడానికి ఎరిగి ఉండడానికి ఉన్న యోజనాల వ్యత్యాసం అదే. ఇతగాడు యెహోవా దేవుడి యొక్క, యేసుక్రీస్తు యొక్క శక్తి మహత్యాలను గురించి తెలుసుకున్నాడు తన స్వదేశంలో, కానీ అనుభవించలేదు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి వచ్చి స్వీయ అనుభవంలోనికి యెహోవా దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో, యేసుక్రీస్తు తన జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేశాడో అనుభవించిన వాడై రథం మీద నుంచి కిందకి దిగి వచ్చి అంటున్నాడు కదా, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు ఈ విధంగా జీవితాన్ని మార్చగలిగిన, అద్భుతాన్ని చేయగలిగిన వాడు లోకమంతటి యందు లేడని నేను ఎరుగుదును అన్నాడు. దేవుణ్ణి గురించి తెలుసుకోవటం వేరు, ఆ దేవుణ్ణి స్వీయ అనుభవంలో గ్రహించటం, అనుభవించటం వేరు. ఎవడితడు? ఇతగాడి కథా కమామిషన్ ఏమిటో తెలుసుకోవటమే ఈరోజు ప్రసంగ సారాంశం. 5వ అధ్యాయం 1వ వాక్యములో చూస్తే ఇతగాడి పేరు నయమాను అని రాసి ఉంది. సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. ఇతని పేరు నయమాను. ఇతని గురించి బైబిల్ రికార్డ్స్లో ఎంత మంచిగా రాసి ఉంది అంటే, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. అరివీర భయంకరుడిగా ఉండి యుద్ధాలు గెలిచి విజయ కేతనాన్ని ఎగరవేసి సిరియనులకు జయాల మీద జయాలు ఇస్తున్నాడు. ఏ దేశానికి తన అనుయాయులతో వెళ్ళి దండెత్తి వెళ్ళినా అక్కడ జయం పొంది తిరిగి వస్తున్నాడు. సిరియనులందరూ కూడాను నయమాన్ని వేణోళ్ళ పొగడుతున్నారు. అబ్బా, ఇలాంటి అరివీర భయంకరుడైన, శూరుడైన, మహాపరాక్రమశాలి అయిన సైన్యాధిపతి మనకు సైన్యాధిపతిగా దొరకటం మన అదృష్టం. ఎందుకంటే ఈ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఇతని అనుయాయులైనటువంటి సైన్యం అంత చక్కగా పనిచేస్తుంది. మనకు ఎన్నో జయాలను కలగజేసి పొరుగు రాజ్యాలలో మన పేరు చెబితే చాలు గుండెలు గుబేలుమనే భయాన్ని కలిగిస్తున్నాడు అని అతన్ని గురించి పొగడుతున్నారు. నయమాను మహాపరాక్రమశాలి, ఎత్తరి, చూడడానికి భీకరమైనటువంటి రూపం కలిగిన వాడు. కానీ బైబిల్ ఇతని గురించి ఏమని సెలవిస్తుందంటే, ఇతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి అని. మహాపరాక్రమశాలిగా ఉన్నాడు, అరివీర భయంకరుడిగా ఉన్నాడు. దేశమంతటా ఇతని పేరు వేణోళ్ళ కొనియాడబడుతుంది. రాజు తరువాత రాజు అంతటి హోదా, సర్వ సైన్యాలకు అధిపతిగా ఉండి దేశమంతటిని కూడాను చక్కగా నడిపిస్తున్నటువంటి దక్షత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హోదా, అధికారం, దర్పణం అన్ని ఇతడికి ఉన్నాయి. గాని ఇతన్ని పట్టి పీడిస్తున్న ఒక దారుణ మారణమైన సమస్య ఉంది. ఆ సమస్య పేరు ఏంటంటే కుష్ఠరోగం. ఈ పరిస్థితి ఎలా ఉందంటే పైన పటారం అంటే పైకి చూడడానికి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల అతగాడి స్థితిగతులు అనుకున్నంత మెరుగ్గా ఏమీ లేవు. అతని శరీరాన్ని దారుణాతి దారుణంగా కురూపిగా మార్చేటటువంటి భయంకరమైన జబ్బును అతడు కలిగి ఉన్నాడు. ఆ రోగం పేరు కుష్ఠరోగం. కుష్ఠరోగము మనిషిని కురూపిగా మారుస్తుంది. తోసుకుపోయిన ముక్కు, తెగిపోయిన చెవులు, రసిగారుతున్న పుళ్ళు, శరీరం అంతా కూడాను వంకర టింకర్లుగా మారి, చేతి వేళ్ళు చూస్తుండగా కురుసగా మారి, కాలి వేళ్ళు కొరుసగా మారి, చూడడానికి అసహ్యంగా జాలి కలిగే రీతిగా అతన్ని కురూపిగా మారుస్తాయి. ఇతగాటి గురించి ఊర్లో వాళ్ళు అనుకునేది ఏంటంటే, అబ్బా ఎంత అదృష్టవంతుడు, ఈ దేశానికి సైన్యాధిపతిగా అతడు ఎన్నో విజయాలు సాధిస్తున్నాడని. అతడి కీర్తి ప్రతిష్టలన్నీ శిఖరాగ్రానికి చేరుకున్నాయి. అన్ని రీతులుగా హంగు, ఆర్భాటం, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయి. పైకి చూడడానికి ఇతడు చాలా గంభీరంగా కనిపిస్తున్న లోపల ఉన్న అతని కుష్ఠరోగం అతన్ని కుంచుకుపోయేటట్టుగా చేస్తుంది. ఉద్యోగంలో మిలిటరీ కమాండర్ డ్రెస్సులో నిండైనటువంటి డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్ళినా అందరూ సెల్యూట్ కొడుతూ నమస్కరిస్తూ డ్యూటీలో ఉన్నంత కాలం
తన పనులు బాధ్యతలు ఉన్నంత కాలం కార్యక్రమాలు మంచిగానే జరుగుతున్నాయి, కానీ తన ఇంటికి వెళ్ళి తన డ్రెస్ తీసి హ్యాంగ్ చేసి కాస్త పడక కుర్చీలోనో లేదా కాస్త బయట ఆరు బయట నుంచోనో పడుకోనో ఆకాశం వైపు చూస్తుంటే తీవ్రమైన మానసిక వ్యధ అతన్ని వెంబడిస్తోంది. నాలో పెరుగుతున్న ఈ కుష్ఠరోగం ఏదో ఒకరోజు బట్టబయలై అది పూర్తిగా పెరిగినప్పుడు సమాజంలో నాకు విలువ పోతుందన్న ఆందోళన అతగాడికి ఉంది. ఆ రోజుల్లో ఉండే కుష్ఠరోగం మనిషికి ఒక్కసారి వచ్చిందంటే వైద్యం చేసి బాగు చేసే అవకాశం ఉండేది కాదు. అందుకని కుష్ఠరోగాన్ని వెనకటికి ఏమని పిలిచేవాళ్ళంటే పెద్ద రోగం అనేవాళ్ళు. రోగాలన్నిట్లోకెల్లా పెద్దదిగా చెప్పబడేది కుష్ఠరోగం. కానీ క్రమక్రమంగా చూస్తే కుష్ఠరోగం కంటే ఎంతో పెద్ద రోగాలు ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్న సంగతి మనమందరం కూడా ఎరుగుదుము. ఒకప్పటి మాజీ రోగం పెద్ద రోగం ఇది, కానీ ఇప్పుడు కుష్ఠరోగాన్ని మించిన ఎన్నో రోగాలు సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరమైన అభివృద్ధి మనం ఎంతో సాధిస్తున్నాము. ఎప్పటికప్పుడు జబ్బులకు వైద్యాన్ని కనిపెడుతుంటే కొత్త జబ్బులు శాస్త్రజ్ఞులకు సవాలుగానే నిలిచిపోతూనే ఉన్నాయి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జబ్బుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్న రోగాల్లోకెల్లా పెద్ద రోగంగా చెప్పబడేది కుష్ఠరోగం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కొంతమందిని చూసి వాళ్ళకేంటండి మా రాజులు మా బాబులు ఉన్న వాళ్ళండి, వాళ్ళకి ఏసీ కార్లు ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి, లేకపోతే మేడలు ఉన్నాయి, భవంతులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది, వాళ్ళకేంటండి మహారాజులండి అదృష్టవంతులండి అని మనం అనుకోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ నయమానుని గురించి అనుకుంటుంది అదే. అయ్య బాబోయ్ ఎంత అదృష్టవంతుడు, ఈ దేశానికి సైన్యాధిపతిగా రాజు తర్వాత రాజు అంతటి హోదాను వెలగబోస్తున్నాడు, పుణ్యం చేసి పుట్టుండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ అతడు లోపల కలిగి ఉన్న సమస్య వారికి ఎవరికీ తెలియదు. అందుకే చెప్పాను, పైన పటారం మనిషి పైకి కనిపించినంత నీటుగా లోపల ఉన్నాడు అనుకోవటం పొరపాటన్న సంగతిని ఎంతమంది మీకు గ్రహించుతాం చెప్పండి. కుష్ఠరోగం మనిషిని కురూపిగా మార్చినట్టే ఆత్మకంటిన కల్మషం, హృదయములోని పాపం అనే దారుణ మారణమైన జబ్బు మనిషిని ఆధ్యాత్మికంగా కురూపిగా మార్చేస్తుంది. కుష్ఠరోగం మనిషిని భౌతికంగా కురూపిగా మారిస్తే పాపం అనే ఆధ్యాత్మిక జబ్బు మానవుని హృదయాన్ని కురూపంగా మార్చి భగవంతుడి ఎదుట నిలవలేని బలహీనమైన వ్యక్తిగా కురూపిగా పాపం మనిషిని పట్టి పీడిస్తుంది. మనిషిని పట్టి పీడించే మహాభయంకరమైన సమస్యలో ఒక పెద్ద సమస్య ఏంటంటే పాపం. ఈరోజు మనిషి శాస్త్ర సాంకేతిక పరమైన అభివృద్ధిని సాధించాడు. ఒకప్పుడు చిన్నప్పుడు మనం అన్నం తినకపోతే మన పెద్దోళ్ళు చంకనేసుకొని అద్దంలో చూపిస్తూ అదిగో చందమామ అంటూ అద్దంలో చూపించి ఇదిగో మేనమామ అంటూ మనకు అన్నం తినిపించేవాళ్ళు. కానీ క్రమక్రమంగా శాస్త్ర సాంకేతిక పరమైన అభివృద్ధి సాధించిన తరువాత చందమామ మీద మనిషి కాలు మోపాడు, అతడు మన మేనమామ కాదు అని తేల్చేశారు. అది కూడా ఒక సౌడు నేలతో కూడిన గ్రహమని గుర్తించారు. ఈరోజు అభివృద్ధి ఎలా ఉంది అంటే అక్కడ కూర్చొని ఇతర గ్రహాల మీద కూడా మానవుని ఉనికి ఉంటుందేమో అనే పరిశోధనలు చేయడాన్ని మనం గమనిస్తున్నాం. ఆ మధ్య మరింత ఆశ్చర్యం ఏంటంటే చంద్రమండలంలో ప్లాట్లు విక్రయించబడును అనే ఒక ప్రకటన కూడా వెలువడింది. మరి హెర్రీగా కొంతమంది కొనేయాలని ఆరాటపడడం కూడా మనం గమనించాం. కనుక మనిషి ఈరోజు శాస్త్ర సాంకేతిక పరమైన అభివృద్ధిని సాధించాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధిని తెచ్చిందంటే ఒకప్పుడు డాక్టర్లు మనిషి యొక్క జబ్బును కనిపెట్టడానికి ఎక్స్రే మీదనే ఆధారపడి చాలా కష్టపడి డయాగ్నోస్ చేసి మందులు ఇచ్చేవాళ్ళు. వైద్య శాస్త్రంలో ఎంఆర్ఐ అనే స్కానింగ్ మిషన్ వచ్చిన తర్వాత పెను విప్లవమే వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మానవ శరీరంలో తల మొదలుకొని పాదం వరకు ఎక్కడ జబ్బు ఉందో ఈ ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఇట్టే పసిగట్టి మనకు చెప్పేస్తోంది. కానీ ఈ సమయంలో మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, ఎక్స్రే ఎంఆర్ఐ లాంటి అధునాతన యంత్రాలు సైతం చూడలేని హృదయములోని మానవుని యొక్క పాపం ఎక్స్రే స్కానింగ్ లాంటి అధునాతన యంత్రాలు కూడా చూడలేకపోతున్నాయి. ఈరోజు మనిషి హృదయాన్ని పట్టిపీడిస్తున్న దారుణ మారణమైన పాపపు సమస్యను చూసుకోలేకపోతున్నాడు. కానీ ఔటర్ స్పేస్లో దాగి ఉన్న సృష్టి రహస్యాలను ఛేదించాలని మనిషి నిరంతరం పరితపించడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం.
బాహ్య ప్రపంచంలో ఔటర్ స్పేస్లో ఏం జరుగుతుందో, ఇతర గ్రహాల మీద మనిషి ఉనికి ఉండే ఉంటుంది లేదా మనిషి బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయా అంటూ పరిశోధనలు చేస్తున్నాడు. ఔటర్ స్పేస్లో దాగి ఉన్న సృష్టి రహస్యాలు ఏంటో మనిషికి ఈరోజు కావాలి. కానీ ఇన్నర్ స్పేస్ అయిన ఈ బుల్లి హృదయములో, ఈ చిన్న హృదయములో జరుగుతున్న దారుణ మారణమైన డ్యామేజీ, హృదయాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన పాపపు జబ్బును మనిషి చూసుకోలేకపోతున్నాడు. దీన్ని అభివృద్ధి అనాలా, పురోభివృద్ధి అనాలా, లేక తిరోగమన మార్గం అనాలా, ఇది వెనకబాటుతనం అనాలా? మీరు ఆలోచించండి. శాస్త్రాన్ని, సాంకేతికపరమైన అభివృద్ధిని ఏ రోజు వ్యతిరేకించే వ్యక్తిని కాదు నేను. కానీ మన శాస్త్ర సాంకేతికపరమైన అభివృద్ధి బాహ్య సంబంధమైనటువంటి విషయాలను ఛేదించడంలో మనకు దోహదపడ్డట్టే, లోపలున్న పాపం అనే దారుణ మారణమైనటువంటి జబ్బు హృదయాన్ని డ్యామేజ్ చేసి కుష్ఠము భయంకరమైనటువంటి కురూపిగా మనల్ని మార్చేస్తుంది. దాన్ని చూసుకోవడానికి అది సహకరించలేకపోతుంది. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అంతరింద్రియములను పరిశోధించు యెహోవాయే. అందుకే ఎక్స్రే, స్కానింగ్ లాంటి అధునాతన యంత్రాలు చూడలేని మానవ హృదయాలని చూడగలిగింది యెహోవా యొక్క కన్ను మాత్రమే. దేవునికి స్తోత్రం. మనిషిని పట్టి పీడిస్తున్న దారుణ మారణమైన పాపపు సమస్యను పరిష్కరించగలిగిన, ఆ సమస్య యొక్క తీవ్రతను గుర్తించగలిగిన కన్ను మన సృష్టికర్త అయిన భగవంతుడిది మాత్రమే. హల్లెలూయా. మనిషి తన జ్ఞానాన్ని అంతటిని ఉపయోగించి, వేదాంత సారం, తత్వశాస్త్రం, మేధో శక్తిని అంతటిని ఉపయోగించి బాహ్య ప్రపంచంలోని రహస్యాలు కనుగొంటున్నాడు. కానీ ఆంతర్యాన్ని పట్టి పీడిస్తున్న దారుణమైన కుష్ఠం అనే పాపాన్ని చూసుకోలేకపోతున్నాడు. కుష్ఠము పాపానికి సాదృశ్యమని బైబిల్ చెప్పింది, అది అక్షరాల సరిపోయింది. ఇతగాడు పైకి చూడడానికి గంభీరంగా ఉన్న అతన్ని పట్టి పీడిస్తున్న దారుణమైన సమస్య, కుష్ఠం అనే సమస్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఒక రోజున తన సైన్యాలను తీసుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి దండెత్తి అక్కడ ఉన్న చాలా మందిని చంపి ఆస్తిని దోచుకొని వస్తా వస్తా చురుకుగా ఉండే ఒక అమ్మాయిని, చిన్న పిల్లని తన ఇంట్లో పనికత్తెగా ఉండడానికి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాడు. ఆ పిల్లను తన భార్యకి పనులు చేయడానికి పనికత్తెగా ఇంట్లో పెట్టేశాడు. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ అట్లే కలిసిపోయింది. ఇశ్రాయేలు స్త్రీలు చురుకైన వారని బైబిల్ సెలవిస్తుంది. ఈ చురుకైన ఈ చిన్నపిల్ల ఆ ఇంట్లో పనులు చేస్తూ ఎంచక్కా కలిసిపోయింది. ఒక రోజున నయమారు స్నానం చేసి ఒక టవల్ తన నడుముకు చుట్టుకొని బాత్రూంలో నుంచి బయటకు వస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్నటువంటి ఈ చిన్నపిల్ల నయమాన్ యొక్క శరీరాన్ని చూసింది. అమ్మో, ఆశ్చర్యచకితురాలైంది. అయ్య బాబోయ్, అయ్యగారిని మిలిటరీ కమాండర్ డ్రెస్సులో చూస్తే పెద్ద మీసాలు, ఎత్తరి మనిషి, భీకర రూపి, డైరెక్ట్గా చూడాలంటేనే భయం వేసేది. అయ్యగారు వస్త్రాలు తీసేసి స్నానం చేసి ఆ టవల్తో వస్తుంటే చూస్తే ఒళ్ళంతా పుచ్చిపోయింది కుష్టుతో. అమ్మో అనుకొని అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మగారండి, అయ్యగారు స్నానం చేసి టవల్ కట్టుకొని వస్తుంటే చూశాను, ఒళ్ళంతా కుష్టు అంది. ఏయ్, ఆల్తో వీళ్ళతో చెప్పబాగే, ఆ కుష్టు కనపడకుండా నిండైన చొక్కాలు వేసుకొని పైదాకా గుండీలు పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఆల్తో వీళ్ళతో చెప్పావనుకో పీక పిసికేస్తాడే, ఎవరితో చెప్పబాకో అంది. మరేనండి అమ్మగారండి, అయ్యగారి జబ్బు గురించి వాళ్ళకి చెప్పడం కోసం కాదు, అసలు అయ్యగారు జబ్బు పోయే మార్గమే చెబుదామని. అయ్యగారి జబ్బు పోయే మార్గమా? అదెలా? ఇప్పటి వరకు తనకున్న ఆర్థిక స్తోమతను బట్టి అందుబాటులో ఉన్న వైద్యాన్ని చేయించుకోవడంలో వెనుకాడలేదే. శాస్త్రపరమైనటువంటి ఏ అవకాశం కూడా అతనికి అందుబాటులో లేదు కుష్ఠం పోగొట్టడానికి. ఆ రోజుల్లో కుష్ఠం పోయే మార్గము ఒకటి ఉందా? ఎలాగది? ఆశ్చర్యంగా అడిగింది నయమాను యొక్క భార్య. మరేనండి అమ్మగారండి, ఏ దేశంలో నుంచి నన్ను బానిసకి ఇక్కడికి తీసుకుని వచ్చారో ఆ దేశంలో ఎలీషా అనే పేరు కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు.
ఆ ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి కనుక నీ భర్త అయినటువంటి నయమాను నా యజమానుడు కనుక వెళ్ళినట్లయితే అతడి కుష్ఠరోగం ఇట్టే పటాపంచలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నేను ఊహిస్తుంటాను ఎప్పుడు, క్రైస్తవ్యం యొక్క విశిష్టత ఇదే. మీలో ఒకవేళ ఎవరైనా క్రైస్తవ పరిపక్వత మనసును పొందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నట్లయితే, మీరే గనక ఒకవేళ అక్కడ ఉండినట్లయితే, దేశం కాని దేశానికి పనికత్తగా తీసుకొచ్చి గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న అతగాడు కుష్ఠరోగంతో ఆ టవల్ మీద మీకు కనబడి ఉన్నట్లయితే, పుచ్చిపోయిన ఒళ్ళుతో చూసి చూడగానే మీరు ఎలా స్పందించగలరో నేను ఊహిస్తుంటాను అప్పుడప్పుడు. బాగా అయింది, ఎంతమంది ఉసురు పోసుకున్నావు, అందరి ఉసురు నీకు తగిలింది, పోతావురా నువ్వు తొందరగా, ఇంకా తొందరలో నీ మొహం అంతా పాకాలి ఆ కుష్టు, మొద నష్టపోడా, ఎన్ని మంగళసూత్రాలు తెంచావు, ఎన్ని కొంపలు కూల్చావు అనేవాళ్ళే. అందుకే నేను దేవునికి స్తోత్రం చెప్తాను, మీరు అక్కడ ఉండనందుకు. క్రైస్తవ్యాన్ని గుండె నిండా, క్రైస్తవ విలువలను గుండె నిండా నింపుకున్న ఈ చిన్నపిల్ల తనకు ఇంత కీడు చేసి దేశం కాని దేశానికి తీసుకుని వచ్చి గొడ్డు చాకిరి చేయించుకుంటున్నప్పటికీ, తల్లిదండ్రులకు దూరంగా ఉండి బానిస పనులు చేయించుకుంటున్నప్పటికీ ఆ యజమానుడి యొక్క కుష్ఠరోగం పోయే మార్గం చెప్పిందంటే క్రైస్తవ్యంలోని ప్రేమ మూర్తిభవించినటువంటి బిడ్డ ఆ బిడ్డ. ఈ చిన్నది సత్క్రైస్తవునికి గుర్తుగా కరెక్ట్గా సరిపోతుంది. ప్రేమకు మారు పేరు అని చెప్పొచ్చు. క్రైస్తవ్యంలో ఉన్న విశిష్టత చెప్పమంటారా? యేసు తన ప్రబోధనాలలో చెప్పారు. మత్తయి 5, 6, 7 అధ్యాయంలో పర్వత ప్రసంగం అని పిలుస్తాం. మిమ్మల్ని ఒకడు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, వారి కోసం ప్రార్థన చేయండి అని. యేసు దేన్ని చెప్పారో దాన్నే చేశారు, దేన్ని చేశారో దాన్నే చెప్పారు. ఆరంభంలో ఒకవేళ ఆవేశంగా యేసు ఈ ప్రబోధనని చెప్పి ఉండొచ్చు అని మీరు అనుకున్నట్లయితే, 30 సంవత్సరాల వయసులో సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆ ఎర్లీ ఇయర్స్లో ఈ ప్రబోధనాన్ని ఆయన చెప్పారు. 33.5 సంవత్సరాలు చివరి అంత భాగాన ఆయన నిలువకొయ్య అడ్డుకొయ్య మీద వేలాడుతూ ఈ మాట పలికారు. తనకు సిలువ వేసిన ప్రజా సమూహాన్ని చూసి హింసించి, నిందించి, మొహం మీద ఉమ్మి వేసి, గడ్డపు వెంట్రుకలు పెరిగి రకరకాలుగా అవహేళన చేస్తూ ఆయనలోని భావోద్రేకాలను రెచ్చగొట్టాలి, నీవు దేవుని కొడుకువైతే దిగిరా అంటూ అవహేళన చేస్తున్న మనుషులను చూసి యేసు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నారు. ఎర్లీ ఇయర్స్లో తన ప్రబోధనాల్లో శత్రువులను క్షమించమని ప్రబోధించిన ఆయన తన జీవితపు అంతపు భాగంలో సిలువలో వేలాడుతూ పలికాడు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని. యేసు ప్రబోధనాలు, ప్రేమమూర్తిగా ఆయన చేసిన ప్రబోధనాలు నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా యేసులాగే శత్రువును ప్రేమిస్తాడు, యేసులాగే శత్రువును దీవిస్తాడు, యేసులాగా శత్రువుల కోసం ప్రార్థన చేస్తాడు. క్రైస్తవ్యం యొక్క పునాదులు దేని మీద ఏర్పడ్డాయో ఈనాటి ప్రపంచం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రేమ మీదనే, ప్రేమ పునాదుల మీదనే క్రైస్తవ్యం కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కత్తితో సాధించలేనిది, యుద్ధాలతో సాధించలేనిది యేసు తన ప్రేమ వాక్కులతో సాధించాడు. ప్రపంచంలో 4/3 ఈరోజు అందరి హృదయాలలో యేసు గుండెలో గూడు కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన యుద్ధాలు చేయలేదు, రక్తపాతాన్ని సృష్టించలేదు, కానీ మానవ జాతి కోసం ఆఖరి బట్టు వరకు సిలువలో రక్తాన్ని కార్చారు, ప్రేమ వాక్కులను పలికారు. ఆయన ప్రేమ మనుషుల హృదయాలలో సామ్రాజ్యపు ఎల్లలను స్థాపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ చేత ప్రభావితమైన ప్రతి క్రైస్తవుడు కూడాను ఇలాగే చెబుతాడు. ఈ చిన్నది తనను హింసిస్తున్నటువంటి, లేక తన కుటుంబానికి దూరం చేసిన ఆ కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకోకుండా అతగాడిని పట్టి పీడిస్తున్న అపరిష్కృత సమస్య అయిన పాపము నుంచి విడుదల పొందాలని ప్రేమతో సత్యాన్ని చెబుతుంది, సువార్త చెబుతుంది. అమ్మగారు, అయ్యగారు గనక ఎలీషా అనే పేరు కలిగిన దైవజనుడి దగ్గరికి వెళ్తే అతడి కుష్ఠరోగం పటాపంచలైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా అనే పేరుకు యెహోవాయే రక్షణ అనే అర్థం. యేసు అనే పేరుకు అది సమాంతరంగా ఉన్నట్లుగా ధ్వనిస్తుంది. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఎలీషా అనే పేరుకు కూడా యెహోవాయే రక్షణ అనే అర్థం.
రక్షకుని చెంతకు వెళ్ళినట్లయితే, రక్షకుని పాదాల దగ్గరికి వెళ్ళినట్లయితే అతన్ని పట్టి పీడిస్తున్న దారుణ మారణమైన పాపపు కుష్టు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇది సువార్త. ఒరిస్సా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని గ్రహం స్టెయిన్స్ అనే ఒక మహాభక్తుడు ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి దైవ సేవ కార్యక్రమాలను జరిగిస్తున్నారు. పేద సాదా బీద బిక్కి దానం ధర్మం అనే సిద్ధాంతాలను నమ్మి ఆయన ఎన్నో కార్యక్రమాలను చేసేవారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఎన్నో అనాథ శరణాలయాలను ఆయన స్థాపించాడు. కుష్టు వ్యాధిగ్రస్తులు సైతం గుండెలకు హత్తుకొని వారికి వైద్య సదుపాయాలు అందిస్తూ ఉండేవారు. సాంఘిక సంబంధమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎన్నో మేళ్లు చేసేవాడు ఈ దైవజనుడు. ఒకరోజు ఒక గ్రామీణ వాతావరణంలో యేసు ప్రభువును గురించి ఒక సభ చెప్పిన తర్వాత ఆయన రాత్రి ప్రయాణం చేసి వెనక్కి రాలేక తన కారులో తన పిల్లలతో పాటు నిద్రపోతున్నాడు. ఒక మత ఛాందసవాది గొలుసులతో ఆ కారును డోర్స్ ఓపెన్ కాకుండా బంధించేసి దాని మీద పెట్రోల్ పోసి దాన్ని అంటించాడు. అతడి పేరు దారాసింగ్. దారాసింగ్ అనే మత ఛాందసవాది తన అనుయాయులతో ఆ కారుకు నిప్పంటించినప్పుడు స్టెయిన్స్ గ్రహం తన పిల్లలు సజీవంగా బూడిదైపోయారు. దాంట్లో సజీవంగా కాలిపోయారు వాళ్ళు. ఆనాటి ప్రపంచం విస్తుపోయింది. బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ వాటిని ప్రపంచానికి చూపించాయి. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇది అమానవీయ చర్య అంటూ ముక్త ఖండంతో దేశాల అధ్యక్షులు ఖండించారు. కడకు మన భారతదేశంలోని అన్ని పార్టీల వారు సైతం ఇలాంటి దారుణానికి ఒడిగట్టినటువంటి వారి సంస్థకు సంబంధించిన వారు కూడా ఖండించక తప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రహం స్టెయిన్స్ తన పిల్లలతో సజీవంగా కాలిపోయి బూడిదైపోయాడు. అందులో కొద్ది రోజులు కాలం గడిచిపోయింది. చంపిన వ్యక్తులను ఇంతవరకు మీరు పట్టుకోలేదని పోలీసు శాఖ మీదకి బోలెడని ఒత్తిళ్లు వచ్చాయి. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక చివరికి దారాసింగ్ను అతని అనుయాయుల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత స్టెయిన్స్ గ్రహం యొక్క సతీమణి దగ్గరికి వచ్చి, మేడం, మీ భర్తను సజీవంగా కాల్ చేసిన వ్యక్తులు దొరికారు. అతడి పేరు దారాసింగ్. అతడికి ఎటువంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి అని మీడియా వాళ్ళందరూ వచ్చి ఆవిడని అడిగి మైక్ని ఆవిడ మౌత్ దగ్గర పెట్టారు, నోటి దగ్గర పెట్టారు. అప్పుడు ఆవిడ ఒక మాట చెప్పింది. ఒక సత్క్రైస్తవుడు మాత్రమే, క్రీస్తు ప్రేమను హృదయంలో మూర్తిభవించుకున్న వ్యక్తి మాత్రమే చెప్పగలిగిన మాట. సువర్ణ అక్షరాలతో లిఖిత నరకమైన మాటలు ఇవి. ప్రపంచాన్ని విస్తుపరిచాయి ఈ మాటలు. ఆ మాటలు నేను చెబుతాను, వినండి. నా భర్తను సజీవంగా దహనం చేసిన వ్యక్తుల్ని నేను ఎప్పుడో క్షమించేశాను. అతడికి ఎటువంటి శిక్షలు పడాలో చట్టాలు వాటి పని అవి చేసుకుపోతాయి. ఏ ఆశయాల కోసం నా భర్త భారతదేశంలోని ఒరిస్సా రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకొని పనులు చేశారు, పేద సాదా బీద బిక్కి దానం ధర్మం అంటూ కార్యక్రమాలు చేశారు, ఆయన సిద్ధాంతాలను ఆయన ఉద్దేశాలను మదినందిడుకొని కడకు నా ప్రాణం పోయే వరకు కూడా ఈ దేశ ప్రజలకు సేవ చేస్తాను అంటూ పలికిన మాట ఆనాటి ప్రపంచానికి యేసుక్రీస్తునే జ్ఞాపకం చేశాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ్యం యొక్క విశిష్టత ఏంటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ ద్వేషమున్న చోట ప్రేమను కనపరిచేదే క్రైస్తవ్యం. హింసించిన వారిని దీవించేదే క్రైస్తవ్యం. నాశనాన్ని కోరే వ్యక్తుల యొక్క క్షేమాన్ని కోరేదే క్రైస్తవ్యం. యేసు ప్రబోధనం చేత గుండెలు నింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాటి భారతీయుల రక్షణ కోసం, కీడు చేసిన వ్యక్తుల కోసం సదా ప్రార్థన చేస్తాడు తప్ప ద్వేషించడు. అది క్రైస్తవ్యంలోని విశిష్టం. అదే యేసుక్రీస్తును ప్రపంచంలో మహాదేవుడిగా అందరి గుండెల్లో గూడు కట్టుకునే దైవంగా ఎంచుకోవడానికి అత్యంత కారణభూతంగా మారిపోయింది. అది దేవునికి స్తోత్రం. నయమాను భార్య ఈ మాట విని నయమాను దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీకు ఒక మంచి వార్త అండి అంది. ఏమిటోయ్ ఆ వార్త అన్నాడు. ఏమీ లేదండి, మన ఇంట్లో పనిచేసే పనికెత్త పిల్లుంది కదండి, అది చెప్పిందండి వార్త. ఏమిటో, ఆ పిల్లని తీసుకొచ్చిన ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నారట. ఆయన దగ్గర కనుక మీరు వెళ్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అపరిష్కృతమైన సమస్య అయిన ఈ కుష్ఠం నుంచి మీకు విడుదల దొరుకుతుందని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇట్స్ గుడ్, మంచి విషయం ఇది అనుకున్నాడు. ఆ మాట విని బయలుదేరి వెంటనే ఇశ్రాయేల్ దేశంలో ఎలీషా దగ్గర
నిలబడినట్లయితే లేదా ఎలీషాను కలిసినట్లయితే బాగుండేది. ఒక సామాన్యమైన పాస్టర్ గారి దగ్గరికి ఇంత హోదా వెలగబోస్తున్న నేను ఆర్డినరీగా వెళ్ళటమా? నా అందుకని రాజుగారితో హైలీ రికమెండేషన్ తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. రాజావారి దగ్గరికి వెళ్ళాడు. సైన్యాధిపతి, ఏమి వేలగాని వేల ఏతించితిరి, విశేషమేమయ్యుండును అన్నాడు. ప్రభు, ఇప్పుడే తెలిసినది ప్రభు, అత్యవసరమైన పని మీద నేను వచ్చి తిని మా ఇంట్లో పనిచేసే పనికెత్తి చెప్పినది, నా కుష్ఠరోగం పోయే మార్గము ఇజ్రాయేల్ దేశంలో ఉన్నదట. ఎలీషా అని ఒక వ్యక్తిని కలిసి అది సాధ్యమవుకున్నట. ఇదెంత పని? ఎవరక్కడ? చిత్తము మహాప్రభు. వెంటనే నేను చెప్పినట్లుగా తాకీదువులు రాయము. సిరియా రాజును నేను, ఇశ్రాయేలు రాజును నీకు వ్రాయున్నది ఏమనగా, నా సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగం గలవాడు. ఈ కుష్ఠమోహాన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. అతడికి కలిగిన కుష్ఠరోగమును పోగొట్టుము. అందుకుగాను 1,20,000 ఖరీదయ్యే బంగారము, 20 మనుగుల వెండి, 10 జతల బట్టలు కూడా నీకు పంపుచున్నాను. ఇట్లు సిరియా రాజు స్టాంపు వేశాడు, పంపించేశాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ఇది. ఆ పిల్ల చెప్పింది ఏంటంటే, దైవజనుడు ఎలీషా దగ్గరికి పోతే మీకు కుష్ఠరోగం పోతుందని. ఎంచక్కా వెళ్ళిపోయి ఆ రోగం పోగొట్టుకోవచ్చు. రాజుగారి రికమెండేషన్ తీసుకొని మరీ వెళ్ళాలనుకున్నాడు. అందుకని రాజుగారు ఆ రికమెండేషన్ లెటర్ రాసి అక్కడికి పంపించేశాడు. అతని కుష్ఠరోగం పోగొట్టినంతగాను చెల్లించే వెల ఏంటంటే 1,20,000 ఖరీదయ్యే బంగారము, 20 మనుగుల వెండి, 10 జతల బట్టలు, వస్త్రములు నీకు పంపుతున్నాను అన్నాడు. మనిషి ఎదుర్కొనే సమస్యని డబ్బుతోనో నగలతోనో నాణ్యాలతో పోగొట్టుకోవచ్చని మనిషి భావించడమే దానికి కారణం. నేనెప్పుడు తరచూ చెప్తుంటాను, డబ్బుతో నీవు వైద్యం చేయించుకోవచ్చేమో, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. డబ్బుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళగలవు, మందులు కొనగలవు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనలేవు. మొన్న ఈ మధ్య ఎవరో చెప్తున్నారు నాతో, ఒక డాక్టర్ గారు ఒక బోర్డు పెట్టారట. సహజంగా అలాంటి బోర్డులు పెట్టరు. నేను ట్రీట్మెంట్ ఇస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడు అని. స్తోత్రం చెప్పండి గట్టిగాను. నేను ట్రీట్ చేస్తాను, గాడ్ హీల్ చేస్తాడు అని బోర్డు పెట్టాడట ఆయన. హర్షణీయం. డాక్టర్ వైద్యము చేస్తాడు, భగవంతుడు స్వస్థపరుస్తాడు. ఇది వాస్తవం. కనుక వెండితో బంగారంతో వస్త్రాలతో ఇతడు కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలని ఒక హైలీ రికమెండేషన్ లెటర్ పంపించాడు. ఆ లెటర్ తీసుకొని వెళ్ళి ఇవ్వంగానే ఇశ్రాయేలు రాజు ఆ లెటర్ని చదివాడు. చదవక తలికే అతడిలో బాధ పెరిగిపోయింది. ఆ లెటర్ పక్కన పెట్టాడు. జుట్టు పీక్కోవడం మొదలెట్టాడు, గుడ్డలు చించుకోవడం మొదలెట్టాడు, బూడిదలు కూర్చున్నాడు. ప్రభు, ఏమైనది ఈ వేళ మీరు వింతగా ప్రవర్తించుచున్నారేమి అని వాళ్ళంతా అడుగుతున్నారు. ఒరేయ్, ఈ లెటర్ చదవండి, మీరు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఏమున్నది ప్రభు అనగానే, సిరియా రాజును నేను, ఇశ్రాయేలు రాజును నీకు రాయినదేమనగా, నా నయమాను అనే సైన్యాధిపతిని కుష్ఠమోహాన్ని మీ దగ్గరికి పంపుతున్నాను. ఈ బంగారము వెండి బట్టలు తీసుకుని వాడు రోగాన్ని బాగు చేయి అని ఉంది దాంట్లో. వాళ్ళు చించుకోవడం మొదలెట్టారు, గుడ్డలు జుట్టు పిక్కోవడం మొదలెట్టారు. వెంటనే రాజు అంటున్నాడు కదా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు చంపుటకు నేను దేవుడనా అన్నాడు. ఎంత వాస్తవం ఒప్పుకున్నాడు. ఈ ప్రశ్నలోనే అసలు సిసలైన జవాబు బయటకు వస్తుంది. ఒకనికి కలిగిన కుష్ఠరోగము మాన్పుటకు నేను దేవుడనా అంటే, నేనే దేవుణ్ణైతే అతడుకున్న కుష్ఠరోగం ఇట్టే మాన్పేవాణ్ణి, కానీ నేను దేవుణ్ణి కాదు. దేవుడు మాత్రమే చెయ్యగలిగిన పనిని మనుషుడు ఎన్నడూనూ చెయ్యలేడు. మానవుడు చెయ్యలేని ఏ పనినైనను దేవుడు చెయ్యగలడు, కానీ దేవుడు మాత్రమే చేసే పనిని మనిషి ఎన్నడూ కూడా చెయ్యలేడు. అప్పుడప్పుడు హాస్పిటల్కి కొంతమందిని అర్జెంటుగా తీసుకెళ్ళిపోతుంటారు.
తీసుకుని వెళ్ళిపోయి, డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఎకరమా మేము మీ కాళ్ళ దగ్గర పెడతాను, బ్రతికించండి అని హడావుడి చేస్తుంటారు. అప్పుడు డాక్టర్లు ఇలా పలకటం మనం వింటాం, మీరంతా కాముగా ఉండాలి, మా ప్రయత్నం మేము చేస్తాము, ఆ తర్వాత గట్టిగా చెప్పండి, ఆ తర్వాత అంతా దేవుడి దయ, పైవాడి దయ. ఇంకొంతమంది డాక్టర్లు అంటారు కదా, మీరు ఏ దేవుడిని నమ్ముకున్నారు, ఆయన నామస్మరణం చేసుకుంటూ అక్కడ ఉండండి, మేము లోపల మా ప్రయత్నం మేము. అందుకని ఇంతకుముందు చెప్పాను, డాక్టర్ వైద్యం చేస్తారు, దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు. ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పుటకు నేను దేవుడనా? ఒకవేళ నేనే దేవుణ్ణైతే అలాగే చేసేవాడిని, కానీ నేను దేవుణ్ణి కాదు. ఇక్కడే ఒక చోద్యాన్ని మనం ఆలోచించాలి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. కీర్తన 146 3వ చరణములో ఆ మాటలున్నాయి. రాజు సరిగ్గానే పలికినట్టు అనిపిస్తుంది, నేను దేవుడనా అని. దేవుడు మాత్రమే చేయగలిగిన పనిని ఏ మనుషుడు చేయలేడు. ఒకసారి యేసు ప్రభు వారు ఒక పెంకుటింట్లో ప్రబోధిస్తున్నారు. యేసు అక్కడ ప్రబోధనాలు అందిస్తున్న సంగతిని తెలుసుకుని ఊర్లో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ ఇల్లంతా నిండిపోయింది, వాకిట్లో జనాలు నిండిపోయారు, బయట కూడా చాలా మంది మూగి ఉన్నారు, లోపలికి రావడానికి ఖాళీ స్థలం లేదు. యేసు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఆ ఊర్లో నలుగురు ఒక పక్షవాతం రోగం కలిగిన వాడిని మంచం మీద బరుండు పెట్టి 4 కాళ్ళు భుజాన్ని వేసుకుని మోసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన బాగు చేస్తాడని. కానీ లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. బాబు కొద్దిగా జరగండి అంటుంటే, ఊరుకోవయ్యా, మేము చాలాసేపు నుంచి చూస్తున్నా, ఆయన కనిపించట్లేదు. తాను దూరే కంతలేదు కానీ మేడుకోక డోలన్నట్టుగా ఈ మంచం మీద కొన్ని వేసుకుని మీరు మరీ వచ్చారు, బాబా అంటున్నారు. ఆ ఇంటి ఓనర్ యొక్క పర్మిషన్ అడిగి పైనున్న రూఫ్ని తీసేసి ప్రక్కన పెట్టి తాళ్లతోనే అతన్ని కిందకి దించారు. ఇక పైనుంచి కిందకి దిగుతుంటే జనాల మీదకి జరగకపోతే మొట్టికాయలు పడతాయని అప్పుడు జరిగారు మనుషులు. మంచాన్ని వాడిని కిందకి దించారు. యేసు ప్రభు మోసుకుని వచ్చిన వారి విశ్వాసాన్ని చూసి, చాలా కాలంగా అతడు పక్షవాతం అనే జబ్బుతో బాధపడుతున్నారని చూసి ఇలా అన్నారు, కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకుని దౌడిది అన్నాడు. అంతే, లేచి నిలబడ్డాడు, పరుపులు ఎత్తుకుని అటు ఇటు దౌడు తీయడం మొదలెట్టాడు. హల్లెలూయా! అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంత అద్భుతం జరిగితే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు లోపల కొనుక్కుంటున్నారు. ఏమే ఇతడు ఇట్లా చెప్పుచున్నాడు, ఎందుకో పాపములు క్షమించబడ్డాయని చెబుతాడేమి, ఇతడికి ఎక్కడిది అధికారం? లోపల అనుకుంటున్నారు. కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడేమి? పాపములు క్షమించడానికి ఇతడెవడు? దేవుడొక్కడే కదా పాపాలు క్షమించేది. యేసుప్రభు దాన్ని ఆత్మలో గ్రహించి అన్నాడు, మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. మేమేమనుకుంటున్నాం? ఏమీ లేదు అన్నారు. మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు, దానికి జవాబు కూడా చెప్తాను. మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. దేవుడొక్కడికే పాపాలు క్షమించే అధికారం ఉన్నదని మీరు చెప్పిన మాట సరియే, కానీ నన్ను గురించిన మీ అభిప్రాయమే సరిగా లేదు. ఇతడెవడు? వడ్లవాని కుమారుడు కదా, పాపాలు క్షమించబడ్డాయని అంటాడేమి? ఇతడికి ఎక్కడిది అధికారం అని కదా మీ ప్రశ్న. మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను. మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి పుట్టిన నాకు పాపములు క్షమించే అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తుకే పాపాలు క్షమించే అధికారం ఉందా? ఇంకెవరికి లేదా? ఎవరిచ్చారు ఈ అధికారం? ఎక్కడిది అధికారం అని మీరు కనుక నన్ను ప్రశ్నిస్తే దానికి చక్కని జవాబు నేను చెప్తాను, వినండి. పాపములు క్షమించుటకు యేసుక్రీస్తుకు ఎందుకు అధికారం ఉన్నది? పాపములు లేనివాడే పాపములను క్షమించుటకు అర్హుడు. యేసు తన ప్రబోధనములో చెప్పాడు, గుడ్డివానికి గుడ్డివాడు త్రోవ చూపలేడు. అలా చూపే ప్రయత్నం చేస్తే ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు కదా. ఊబిలో ఉన్నవాడు ఊబిలో ఉన్నవాడిని పైకి లేపలేడు. అలా లేపాలని ప్రయత్నిస్తే ఇద్దరు గుంటలోకి దిగిపోతారు కదా.
ఊపిలో ఉన్నవాడిని పైకి లేపాలంటే ఒడ్డున ఉన్నవాడై ఉండవాలే. గుడ్డివానికి త్రోవ చూపాలంటే కళ్ళు చూపు సరిగా ఉన్నవాడై ఉండవాలే అని యేసు ప్రబోధనంలో చెప్పారు. యేసుక్రీస్తు పాపాలు క్షమించడానికి ఎందుకు అర్హుడు? మరి ఇంకెవరికి లేదా ఈ అర్హత అంటే, పాపములు లేనివాడే పాపములు క్షమించే అర్హత కలవాడైనట్లయితే యేసుక్రీస్తులో ఎటువంటి పాపాన్ని ప్రపంచం చూడడం ఎన్నటెన్నటికీ సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి యొక్క జన్మ రహస్యం ఇలా ఉంది. పురుషుని నుండి విడివడిన వీర్య కణం స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణ చెందినప్పుడు, XY క్రోమోజోములతో ఫలదీకరణ చెందినప్పుడు ఆడపిల్లయో మగపిల్లయో పుట్టడం శాస్త్రం మనకు చెప్పినటువంటి రుజువు చేసినటువంటి సత్యం. కోటాను కోట్ల కణజాలాలు పురుషుని నుండి విడిపడితే ఒక్క కణజాలం మాత్రమే స్త్రీ యొక్క అండంతో ఫలదీకరణ చెందినప్పుడు ఒక బిడ్డ 9 మాసాల తర్వాత అమ్మ కడుపులోంచి బయటకు వస్తున్నాడు. పిండం బిడ్డగా మారి 9 మాసాలు నిండినాక బయటకు వస్తున్నాడు. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తల్లిదండ్రుల యొక్క వారి పితరుల యొక్క జీన్స్ను పుణికిపుచ్చుకొని పుడుతున్నందున వారి పాప నైజం వారిలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకనే చూడండి, ఎల్కేజీలో జాయిన్ చేయండి మీ పిల్లోని, సాయంత్రం వస్తా పక్కోడి పెన్సిల్ మరీ కొట్టేసి వస్తాడు. మీరు లెక్క చూసుకొని, ఒరేయ్ ఈ పెన్సిల్ నేను కొనిపెట్టలేదు ఎక్కడ ఉంటే ఇట్లా చూస్తాడు. దొంగిలించావు కదా, ఎక్కడి నుంచి తెచ్చావు అంటుంటే బాగుంది పక్కోడి తెచ్చాను అంటాడు. మీరు స్కూల్కి పంపేటప్పుడు ఒరే పక్కోడి పెన్సిల్ కొట్టేసుకురారా అని చెప్పలేదు, కానీ వాడు ఆటోమేటిక్గా దొంగ పని చేశాడు. ఎందుకంటే వాడి జీన్స్లోనే వాడి నైజంలోనే ఆ దొంగ బుద్ధి ఉందన్నమాట. పితరుల నుంచి పుణికిపుచ్చుకున్న నైజం, కోపం, ఆవేశం, ఉద్రేకం తదితర విషయాలన్నీ కూడా మనలోనికి వచ్చేస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే కొన్ని విషయాల్లో డాక్టర్ గారు వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పటికీ అరెకరం కంటే ఎక్కువైపోయింది, కాస్తే ఉన్నాయి, వెనకమాలేమో చందమామ వస్తుంది, కాస్త ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే డాక్టర్ గారు అడుగుతారు, మీ బాబాయిలకు కానీ నాన్నగారికి కానీ మీ తాతలకు కానీ మీ మేనమామలకు కానీ ఏమైనా బట్టతల అంటుంటే, ఏంటండి డాక్టర్ గారు మరీను నా బట్టతల గురించి మిమ్మల్ని అడుగుతుంటే మా నాయన మా తాత సంగతి అడుగుతారేంటండి అంటే, కాదు బాబు చెప్పు అంటుంటే, మా నాన్న బట్టతలేనండి, మా తాత కూడా మా ముత్తాత కూడా అదేనండి, మరి అందుకే నీకు ఇది వచ్చింది, నీ జుట్టు ఊడిపోవటం ఆపటం మన వల్ల అసలే జీన్స్ నాన్న. ఈ మధ్య ఇంగ్లాండ్ యువరాజా వారికి వివాహమైంది చూసారా? 600 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ నెత్తి మీద బొచ్చు లేదు. చూసారా? ఉందా? హలో, నెత్తి మీద జుట్టు లేదు. 600 కోట్లు పెళ్లికి ఖర్చు పెట్టుకున్న ఆయన ఆ జుట్టు ఊడిపోకుండా కాపాడే మందులు కానీ లేక ఇతరత్ర అవకాశాలు కానీ చాలా తక్కువ. పితరుల నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి కొన్ని విషయాలు మనల్ని అలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వివాహం అయిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు ఓ దంపతులకి. వీళ్ళిద్దరూ ఎర్రగా ఉన్నారు, పుట్టినోడేమో నల్లగా దిగాడు, నల్లగా పుట్టాడు. ఇతడు అంటాడు, నేను ఎర్రగున్నా నువ్వెర్రగున్నా నల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు అని. ఆ అమ్మాయి, ఏంటండి పాప మాటలు, మా వింటావంటే ఇట్లాంటి ఆలోచన లేదు, మీరు ఇలా మాట్లాడుతుంటే నా గుండె వేదనకు లోనవుతుంది, ఏం మాట్లాడు అని ఏడుస్తుంది. కాదే, నువ్వు ఎర్రగున్నావు నేను ఎర్రగున్నా, నల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. ఓ రోజంతా గోల గోల. సాయంత్రానికి ఆ గోల కొనసాగుతుండగా ఓ బామ్మ వచ్చింది. ఏమిట్రా పొద్దు నుంచి ఓ గోల గోల, ఏంది ఏంటి అని అడిగింది. కాదే బామ్మ, నేను ఎర్రగున్నా, ఇది ఎర్రగుంది, నల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు. ఓ ముదనష్టపు ఆలోచనలు అన్నీ నీకు. మీ తాత నల్ల కాకిరా? ఏ ముసలి, మా తాత నల్ల కాకి అయితే నాకేంటి, అసలు మా తాతను నేనే చూడలేదంటుంటే, మీ తాత జీన్స్ మీ నాయనలోని జీన్స్ నీలోకి వచ్చాయి. ఇప్పుడు ఆమెతో ఫలదీకరణ చెందినప్పుడు ఆ జీన్స్ పరిపక్వం అయ్యాయి, అందుకే నల్లోడు పుట్టాడు. పర్మనెంట్ కలర్ రా, నువ్వేం కంగారు పడబాకరా అని. చాలా విషయాలు జబ్బుల రూపంలో పితరుల యొక్క శాపాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. నైజం రూపంలో వారుకుండే కోపాలు, ఆవేశాలు, భావోద్రేకాలు మనలోనికి వస్తూనే ఉన్నాయి.
మహాభక్తుడు, రచయిత, కవి, రాజు. అతగాడి పేరు దావీదు. ఇతడు పాడుతూ ఇలా అన్నాడు కదా, మా అమ్మ నన్ను పాపములోనే గర్భము ధరించినది, పాపములోనే నన్ను కన్నది, నేను పాపిని అని. మనిషి జన్మతః కర్మతః పాపి. పాపపు లక్షణాలను, పాపపు గుణాలను పుణికిపుచ్చుకొని పుట్టుచున్నందున, ప్రతి మనిషి పాపి అయినందున ఇతరుల పాపాలను ఏ మనిషి క్షమించడానికి అవకాశం, అర్హత లేదు. ఎవరు నిజమైన దేవుడు అనే దాని మీద నేను ఇచ్చే ఈ వివరణ మరింతగా మీరు శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ బోర్డు మీద చాలా అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు, ఒక్కొక్క అక్షరాన్ని రకరకాల దైవాలుగా మనం చూచినట్లయితే ఆ చిట్ట చివరి అక్షరం యేసు ప్రభుగా మీరు చూడండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే వివరణ వినండి. ఎవని యందు మానవాతీత గుణలక్షణములు మూర్తిభవించి ఉండునో, ఎవడు పాపరహితుడై ఉండునో, ఎవడు పరిశుద్ధుడై ఉండునో, అతడి యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. మానవ తత్సమానమైన గుణములు ఉన్న వ్యక్తులు, అట్లాంటి గుణాలు కలిగిన ఒక దైవమో, ఒక బాబుయో, ఒక బాబాయో ఇంకొకరి దగ్గరకో మరొకరి దగ్గరకు వెళ్ళడం మూలంగా ఎటువంటి విడుదల, విమోచన పొందడం సాధ్యం కాదు అంటాను నేను. మానవ తత్సమానమైన గుణములు కాక మానవ అతీతమైన గుణలక్షణములు ఎవని యందు మూర్తిభవించి ఉంటాయో అట్టివాణ్ణే దైవంగా గుర్తించడం మనకు శ్రేయోదాయమని, క్షేమకరమని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని ఆ అక్షరాలన్నింటినీ రకరకాలుగా దైవాలుగా చూసి చిట్ట చివరికి మూ అనే అక్షరాన్ని యేసుప్రభుగా చూసి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనిషిగా నేను ఒక అమ్మాయిని చూడగానే మేలుకలు తిరిగిపోయి పాప వ్యామోహంతో కదిలిపోతున్నాను. ఒక భగవంతుడు అన్న వ్యక్తి కూడా అలాగే వ్యామోహంలో పడితే అతడు మానవ సమానుడే గాని మానవ అతీతుడు. గట్టిగా చెప్పండి. మనిషిగా నేను ఒక వస్తువును చూసి దాన్ని ఎప్పుడు దొంగిలిద్దామా, నా సొంతం చేసుకుందామని అన్యాక్రాంతమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే ఒక దేవుడు, దేవత లేక బాబు, బాబా అని చెప్పబడిన ఏ ఒక్క వ్యక్తి అయినా, లేకపోతే ఆరాధ్య దైవంగా చెప్పబడిన వ్యక్తి ఇదే గుణాన్ని కలిగి ఉంటే అతడు నాతో తత్సమానుడే అవుతాడు గాని అతీతుడు ఎన్నడూ. అవసరమైతే గొంతు నిలిపి చంపేయాలన్న ఉక్రోషం, ఆక్రోషంతో ఉండి హత్య చేసేటంతటి కోపతాపాల్ని కలిగి నేను ఆ గుణాన్ని కలిగి ఉన్నట్లయితే భగవంతుడు అన్నవాడు కూడా అటువంటి గుణమే కలిగి ఉంటే అతడు మానవ సమానుడే అవుతాడు గాని మానవాతీతుడు కాడు కదా. సోదరులారా, సోదరీలారా, అందుకని మనవి చేస్తున్నాను, నాలో తల్లిదండ్రుల నుంచి పుణికిపుచ్చుకున్న పాపపు జీన్స్ అన్నింటినీ కలిగి నేను చేసే పాప లక్షణాలు, నేను పూజించే లేక ఆరాధించే, గొప్పగా చెప్పే బాబైనా, బాబా అయినా, అమ్మ అయినా, అయ్యా అయినా, దేవుడని చెప్పబడిన ఏ ఒక్క వ్యక్తి అయినా నాతో తత్సమానమైన గుణాలు కనుక అతడిలో ఉన్నట్లయితే అతడికి పెట్టాలి ఇంటూ మార్కు. నాకన్నా అతీతమైన గుణ లక్షణాలు ఉన్న వ్యక్తికి పెట్టాలి రైట్ మార్కు. అందుకని ఇప్పుడు మన దృష్టినంతా అక్కడికి తీసుకుని వెళ్ళి ఆరంభం నుంచి ఒక్కొక్క వ్యక్తిని చూస్తే నాలో ఉన్న ఇంతకుముందు చెప్పిన గుణగణాలన్నీ ఆ వ్యక్తిలో ఉంటే అతడికి పెట్టాలి ఇంటూ మార్కు. మీరు అలా చూసుకుంటూ పోతే మీరు వరుసనే అన్ని ఇంటూ మార్కులే పెట్టుకుంటూ వెళ్ళక తప్పదు. ఇక చిట్ట చివరికి యేసు దగ్గరికి వెళ్దాం. నా తల్లిదండ్రుల కలయికలో పాప నైజాన్ని పుణుకుపుచ్చుకొని మా అమ్మ నన్ను పాపములోనే గర్భము ధరించినది, పాపములోనే నన్ను కన్నది అని దావీదు అన్నట్లుగా పాప నైజము కలిగినటువంటి నాలాగా కాకుండా యేసుక్రీస్తు యొక్క జన్మ చాలా విశిష్టమైనది. ఆయనకి పురుషుని యొక్క వీర్యకణం కానీ స్త్రీ యొక్క అండం కానీ అవసరం లేకుండా పరిశుద్ధాత్మ కన్యమరియ గర్భంలోనికి రాగా ఆయన పరమ పవిత్రుడిగా ఈ లోకములో జన్మించాడు. యేసులాగా జన్మించిన వాడు లేడు, యేసులాగా జీవించిన వాడు లేడు, యేసులాగా మరణించిన వాడు లేడు, యేసులాగా మరణాన్ని జయించి పునరుద్ధానం పొంది లేచిన వాడు ప్రపంచ చరిత్రలో లేడు లేడు లేడు. ఆయన 40 దినాలు మానవ సమాజానికి కనబడి ఆరోహణమై వెళుతూ తిరిగి నేను వస్తాను, నన్ను నమ్ముకున్న భక్త జనావళిని కొంచుపోవడానికంటూ వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణములన్నీ కూడాను విశిష్టమైన విషయాలతో కూడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు జన్మ పరమ పవిత్రం. అందుకని ఆయన జన్మతః కర్మతః ఎక్కడ పాపము లేనివాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు. పాపి అయినటువంటి పాప లక్షణాలు కలిగిన ఏ ఒక్క వ్యక్తి అయినా లేక దైవమని చెప్పబడిన వ్యక్తి అయినా పాపలకు క్షమాపణ ఇవ్వజాలరు.
పాపరహితుడు మాత్రమే, పాపము లేనివాడే, పాపి యొక్క పాపాలను క్షమించగలవాడైనట్లయితే యేసు తప్ప ప్రపంచ చరిత్రలో పాపములు క్షమించగలవాడు మరొకడు లేడు లేడు లేడు. కానీ చరిత్రలో ఇది సంభవించింది. యేసు కూడా పాపియే అని నేను నిరూపిస్తానని పుస్తకాలు రాయబూనారు. అందుకు గాను యేసు జీవిత చరిత్ర అయిన మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే పుస్తకాలు చదవకపోతే ఆయన బ్రతుకు బండారం బయటపెట్టడం సాధ్యం కాదని అవి చదవడం మొదలెట్టారు. ఆ పుస్తకాలు చదివేలోపే వారు తమ అభిప్రాయాలను మార్చుకొని కొత్త పుస్తకాలు రాశారు. యేసు పాపి అని నిరూపించబూనుకొని పుస్తకాలు చదివాను యేసు చరిత్ర, కానీ యేసు పరమ పవిత్రుడు అని కొత్త పేర్లు పెట్టి కొత్త పుస్తకాలు రాశారు. ఇది జరిగింది చరిత్రలో. దేవునికి స్తోత్రం. యేసు తన ప్రబోధనలో ఒక్కసారి అన్నారు కదా, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని. ఆ మాట పలికి 2000 సంవత్సరాలు అయిపోయిన నేటికి యేసు పాపి అని నిరూపించగలిగిన గుండె కలిగిన వాడు ప్రపంచంలో పుట్టలేదు, ఇక ఎన్నటికీ పుట్టబోడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజు సరిగానే చెప్పాడు, నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు చేసే పని నేనెలా చేయగలను? యేసు ప్రభు వారికి జవాబిచ్చాడు, భూమి మీద మనిషి కుమారుడే నాకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి నరుడుగా రావడానికి గల ఒక కారణం ఏంటి? దేవుడు ఆత్మ, ఆత్మకు శరీరము లేదు. మానవ జాతి పాపానికి హరణము దొరకాలంటే భగవంతుడు శరీరాన్ని ధరించి ఆఖరి బట్టు వరకు తన రక్తం కార్చాలి. పూర్వకాలం నుంచి సనాతన కాలం నుంచి నేటి వరకు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని యూదుల మత గ్రంథం చెప్పటమే కాకుండా హైందవ వేదాలు సైతం, ఇతర మత గ్రంథాలు సైతం మానవ జాతి పాపహరణ కోసం రక్త ప్రోక్షణం తప్పనిసరి అని చెబుతున్నాయి. మరి భగవంతుడే భూమి మీదకి దిగి వచ్చి తన పవిత్ర రక్తాన్ని కార్చాలంటే భగవంతుడికి శరీరమే లేదు కదా. మరి శరీరం లేకుండా రక్తం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకని ఆత్మరూపి అయిన ఆ భగవంతుడు యేసునామధేయుడిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియే గర్భంలోనికి వచ్చి శరీరాన్ని ధరించాడు. నిలువు కొయ్య, అడ్డు కొయ్య మీద ఆఖరి బట్టు వరకు తన పవిత్ర రక్తాన్ని కార్చటం మూలంగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న దారుణ మారణమైన పాపానికి పరిష్కారాన్ని తన శిలువ రక్తధారల చేతనే అందుబాటులోనికి తెచ్చాడు ఆయన. హల్లెలూయా. యేసు యొక్క జన్మ రహస్యం ఇది. యేసు యొక్క జన్మ యొక్క ఉద్దేశం ఇది. ఆ నోట ఈ నోట మహారాజా వారు వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చున్నారన్న సంగతి తెలిసింది ఎలీషాకి. ఈ దేశంలో నేనుండగా మహారాజా వారు ఎందుకు అలా వస్త్రాలు చించుకొని బూడిదలో కూర్చొని ఏడవవలే? నా దగ్గరికి పంపించమని చెప్పు అన్నాడు. అమ్మయ్యా, చావు తప్పి కళ్ళు లొట్టలోకి పోయినట్టు అయిపోయింది. వామ్మో, మొత్తం మీద గండం గట్టెక్కింది అని, అయ్యా మీరు ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. వెంటనే నయమాను తన రథం మీద ఎక్కి, రథసారథి ఎలీషా అనే దైవజనుని కుటీరు ముందుకు పద, ఆగిపోయింది రథం. నేను వచ్చానని చెప్పు అన్నాడు. కుష్టుమొహం వాడే, హోదాకేం తక్కువ లేదు. ఆ రథం మీదే కూర్చున్నాడు గంభీరంగా. ఒక సైనికుడు వెళ్ళి, శ్రీ 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 నయమాను గారు వేంచేశారు అన్నాడు. అయ్య బాబాయ్, సిరియా దేశం సైన్యాధిపతి వచ్చినట్టున్నాడు. అయ్యా వందనాలయ్యా అంటూ పాస్టర్ గారు బరబరా వంగి దండాలు ఎట్టుకుంటూ చేతులు నలుపుకుంటూ పిసుక్కుంటూ అయ్య బాబాయ్ అని మెలికలు తిరుక్కుంటూ వస్తాడు అనుకున్నాడు పాపం. కానీ అలా రాలా. అతన్ని వెళ్ళి, మా దేశంలో యోర్దాను నదులు 7 సార్లు మునగమని చెప్పు, అతడి కుష్టు అడ్రస్ లేకుండా పోతుంది పో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే దైవజనుడు అంటే చేతులు నలుపుకునే రకంగా ఉండాలని కోరుకుంటారు. పనికిరారు ఇలాంటి వాళ్ళు సేవకి. దేవుని సేవకుడికి ఒక హుందాతనం ఉండాలి. హల్లెలూయా. దేవుడి సేవకుడు అంటే డిగ్నిటీకి మారుపేరుగా ఉండాల్సిందే. చేతులు నలుపుకుంటూ తల మెడకాయ వంచుకొని బాబాయ్ మీరు ఎందుకండి బాబు, మేమే కబురు చేసి వచ్చేవాళ్ళం కదండి బాబు, ఎట్లాంటి రకాల సేవలు పనికిరారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన హుందాతనాన్ని, తన డిగ్నిటీని బరిలో పెట్టి డబ్బు కోసమో పదవి కోసమో ఎవరికో తల వంచేవాడు దేవుడి సేవలు పనికిరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అతడు దేవుడి ప్రతినిధి, దేవుడి పక్షంగా పలికాడు. నీవు వెళ్ళి మా దేశంలోని యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నీ కుష్ఠరోగం అడ్రస్ లేకుండా పోతుంది పొమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతడు వెళ్ళిపోయాడు. అయ్యగారండి, సైన్యాధిపతి గారు మిమ్మల్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పారండి అని. నేను నయమానునని చెప్పావా? అలాగే చెప్పానండి. శ్రీ 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 నయమానని కూడా చెప్పానండి. అయినా రాలేదా? రాలేదండి. 7 సార్లు మునగమన్నాడండి యోర్దాను నదిలో. యోర్దాను నదిలో మునుగమన్నాడా? మురికి నీళ్ళ ప్రవాహమైన యోర్దాను నదిలో మునగటమా? అబ్బా, నా పర్పరు లాంటి పుణ్య నదులు నా దేశంలో ఉండగా మురికి నీళ్ళ ప్రవాహమైన యోర్దానులో మునగటమా? వల్ల పడదు. రథసారథి రథమును పోనిమ్ము. కోపముతో ఆ మాట చెప్పాడు. అంటే సిరియా దేశంలో అబానా, ఫర్ఫరు అనే నదులు ఉన్నాయి. అవి చాలా పుణ్య నదులు. కానీ ఎలీషా మునగమన్న నది యోర్దాను నది. యోర్దాను నది మురికి నీళ్ళ ప్రవాహం, అంటే వరద నీటి సమూహం అన్నమాట. అది మనకు కాలువలో నీళ్ళు వచ్చినప్పుడు కొత్త నీళ్లు ఎలా ఉంటాయి? టీ లాగా ఉంటాయి కదా, ఎర్రగా. అలాంటి నీళ్ళలో మునగడమా? అందుకని మునగాలనుకుంటే నా దేశములో అబానా, ఫర్ఫరులో మునుగుతాను తప్ప ఈ మురికి నీళ్ళ ప్రవాహములో అస్సలు మునగను. పదా అన్నాడు అన్నమాట. రథసారథి వెంటనే రథాన్ని ఆర్డర్ వేశాడు గనుక కొద్ది దూరం వెళ్ళంగానే ఆ పక్కనున్న సైనికుడు సార్ అన్నాడు. ఏమిటి? కోపం ఇంకా పోలేదు. సారు, ఆ ఎలీషా ఆయన పేరేత మాకు. అలా కాదు సార్, ఒక చిన్న మాట చెప్పు. అతను కనుక ఒకవేళ ఏదైనా గుడి కట్టించమంటే కట్టించవాడిని, ఒకవేళ ఏదైనా బడి కట్టించమంటే కట్టించవాడిని, ఒకవేళ ఏదైనా ఒక గొప్ప పని చేయమంటే సార్ చేసేవాడినిరా కదా సార్. ఇంత గొప్ప పనులు చేసేవాళ్ళు అంతకంటే ఏమడిగారు సార్? ఆయన మునగం అన్నారు. ఇది తేలిక కాదంటారా అన్నాడు. ఒరే, కోపంలో నేను సత్యాన్ని మర్చిపోయి నన్ను హానర్ చేయలేదని కోపం వచ్చింది. నువ్వు అన్నది నిజమే. గుడి కట్టించడం కంటే, బడి కట్టించడం కంటే నీళ్లలో మునగడం చాలా తేలిక కదా. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, సమయోచితమైన మాట విచిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పల్ల వంటిది. మృదువైన మాట కోపమును చల్లార్చును. అయ్యా, ఆ సమయానికి ఉచితంగా అన్నాడు. ఇది కష్టం కాదు కదా. ఓయ్ నిజమేరా, నా బుర్ర పని చేయలేదు. కొంతమందికి కోపం వస్తే ఏం పని చేయదు? బుర్ర పని చేయదు. అందుకని ఏమన్నాడంటే, నేను నా దేశములో ఉండగా ఇలా అనుకున్నా. నేను వెళ్ళగానే అతడు పరుగు పరుగున వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి బెంచ్ మీద పరుండబెట్టి రోగముగా ఉన్న నా శరీరం మీద, రోగముగా ఉన్న స్థలము మీద చెయ్యి ఆడించును అని నేను అనుకొంటిని. అసలు సమస్య అంతా ఇక్కడ ఉంది. అనుకున్నాడట. ఏమనుకున్నాడు? దైవజనుడు రోగంగా ఉన్న స్థలం మీద మసాజ్ చేసి రోగం పోగొడతాడు అనుకుంటే, అనుకున్నది ఒక్కటి, అయ్యింది ఒక్కటి. అతడు మసాజ్ చేయకుండా, రోగం మీద చెయ్యి ఆడించకుండా నీళ్లలో మునగమన్నాడు. అందుకు కోపం వచ్చింది. చాలా మందికి అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే వచ్చేదాని పేరే కోపం. అనుకున్నది అనుకున్నట్లు, ఊహించింది ఊహించినట్లు జరగకపోతే చాలా మందికి కోపం వస్తుంది. ఏమనుకున్నాడు? రోగంగా ఉన్న స్థలం మీద నూనె వేసి బాగా రాయాలని. కానీ ఈయనేమన్నాడు? వెళ్ళి యోర్దాను నదిలో మునగమని. అందుకని ఇతడికి చాలా కోపం వచ్చింది. మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఏమని? దేవుడా దేవుడా దేవుడా, గురువారం కల్లా నాకు 10,000 కనుక దొరకకపోతే అవమానం పాలైపోతాను, ఏదో రకంగా కార్యం చేయి దేవుడా, స్తోత్రం అని ప్రార్థన చేయడం వరకైతే తప్పేం లేదు. కానీ మన ప్రార్థనలు ఇంకొకటి అడిషనల్గా కలుపుతున్న, ఆయన మా పెద్దనాన్న దగ్గర బోల్డ్ అయిన డబ్బులు ఉన్నాయి ప్రభానికి స్తోత్రం, ఆయన దర్శించయ్యా దర్శించాయన. నాయనా నాయన ఉన్నాయి కానీ తండ్రి బయటకు తీయడయ్యా, ఎంగిల్ చేత్తో కాకిని తోలడయ్యా.
పిల్లికి బిచ్చం పెట్టాడయ్యా. అయ్యా అయ్యా, నీకు కావలసింది దైవిక సహాయం, అంతేగాని అంటే దేవుడికి గబుక్కను ఇప్పటికిప్పుడు 10,000 కావాలంటే ఆయన మాత్రం ఎక్కడ చూస్తాడని బాబాయ్ దగ్గర పెద్దనాన్న దగ్గర ఉందని చెప్పటమా ఇది? దేవుడు నీకు ఎలా అద్భుతం చేయాలో ఆయన కిచ్చ వచ్చినట్లుగా ఆయనదైన వేలోనే ఒక అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ను మనం తీసుకోవాలి, కానీ డాక్టర్ గారు మీరు నాకు ఇప్పుడు ఏ మందులు ఇవ్వాలో నేను చెప్తాను, ఆ ప్రిస్క్రిప్షన్ మీద రాసి నాకు ఇవ్వండి అంటామా? అను. కానీ ఇతడు అనుకున్నాడట ఏమని, నా రోగం పోవాలంటే ఎక్కడెక్కడైతే రోగం ఉందో అక్కడక్కడల్లా చెయ్యి ఆడిస్తే పోతుంది అనుకున్నాడు. అసలు వీడికి రోగం లేని స్థలం ఎక్కడ చచ్చిందని కాంపౌండర్ కట్టెన్ లాగేసాయి, గ్రీన్ కట్టెన్ లాగంగానే పడుకోమని జిట్టు లాగ మీద ఆయన పడుకోబెట్టి మొత్తం నూనె ఏసు రక్తం చేయమని మసాజ్ చేస్తాడు అనుకున్నాడు. కానీ అట్లా మసాజ్ చేయకుండా వెళ్ళి మునగమనేసరికి కోపం వచ్చింది. కొంతమందికి ఏంటంటే తాము అనుకున్న పద్ధతిలో అయితేనే సాటిస్ఫాక్షన్, లేకపోతే సాటిస్ఫై అవరు. కొంతకాలం క్రితం ఇలా జరిగింది. కాస్త కురస మనిషి ప్రేయర్ చేయించుకోవడానికి నా ముందుకు వస్తే కొంచెం ఎత్తులో ఉండి నేను ప్రేయర్ చేస్తున్నా. దయగలిగిన తండ్రి ఈ బిడ్డను దర్శించి స్వస్థపరచమని ఎవరో నా చెయ్యిని గట్టిగా ఒక అడుగు దూరానికి లాగారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఎవరో కాదు లాగింది, ప్రార్థన చేయించుకున్న మనిషి పొట్టిగా ఉన్నందున, నేను ఎత్తులో ఉన్నందున చెయ్యి తల మీద పెట్టకుండా అంత దూరం ఉందన్నమాట. ఆవిడే కసక్కను లాక్కొని అట్ట పెట్టుకుంది. నేనేమో ఒక్కసారి కళ్ళు తెరిచి చూసా. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. ఏమీ జరగలేదు. ఆవిడ 3 దూరం నుంచి ప్రేయర్ చేస్తే నాకు ఎట్లా దీవెన వచ్చుద్ది, నెత్తి మీద పెట్టి దులుపుతేనే కదా. కొంతమందికి ఏంటంటే ప్రార్థన చేస్తే నమ్మకాలు ఉండవు. తల మీద చేయి పెట్టి అంటే అమ్మయ్య స్తోత్రం అని వాళ్ళు షటగోపురాలు పెట్టించుకోవడం అలవాటు ఉన్నట్లే ఇక్కడ చాలా మంది అయ్యగారి చేయి అట్టబడి ఒక్కసారి అట్ట తొయ్యాలి, తోస్తే హాయ్ సాటిస్ఫాక్షన్. వెనకటికి నేను ఒక తల్లిగారికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ తల్లిగారు అన్నారు కదా, అయ్యా ప్రార్థన చెయ్యండి అని. చేశాను. ఆమేన్ అనగానే, అయ్యా పెద్ద బాబు కోసం ప్రార్థన చేయరా అని. పెద్ద బాబు కోసం ప్రార్థన చేశాను. ఆమేన్ అయిపోయింది. ఈలోపు మనోడు పరిగెత్తుకొచ్చాడు, రా 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 పాస్టర్ గారు వీడికి చెయ్యండి అని. అని దేవా ఈ మనవన్ని దీవించ యేసు నామమున స్తోత్రం. అయ్యా 3వ అబ్బాయి చాలా కష్టాలు ఉన్నాడు, ప్రార్థన చేయ్యా అంది. దేవా 3వ అబ్బాయి కోసం స్తోత్రం, యేసు నామములో బిడ్డను ఆశీర్వదించి స్వస్థపరచు. ఆమేన్. ఆయనకు చిన్నోడయ్యా అని మొదలెట్టింది. మళ్ళీ చిన్నోడికి ప్రార్థన చేశా. అదైపోయినాక ఉండయ్యా ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళి నూనె తీసుకొచ్చింది బయటికి, నూనెకాయ బయటకు తీసుకొచ్చింది. నూనెకి ప్రభువా ఈ నూనెను మీ రక్తంగా మార్చండి, యేసు రక్తం పాపాలు కడుగును, రోగులను శుద్ధీకరించును, ఈ నూనెని దివ్యమైన రక్తంతో నింపు. ఆమేన్ అని ఆ నూనెకాయ ఆవిడకి ఇచ్చిన తర్వాత, అయ్యా గొడ్డుకు అస్సలు బాగలేదు, చావిట్లోకి రా అంది. చావిట్లోకి వెళ్ళాను. ఆ గేదె ఇట్లా 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 తోక ఊపుతుంది, ఇట్లా 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 తోక ఊపుతుంది. నాకేమో నేను పట్టణంలో పుట్టి పెరిగిన నీ గేదెలు వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయం అన్నమాట అండి. ఎట్టెట్ట కూడా చూస్తుంది అది నన్ను. ఓకే ప్రభు ఈ గేదెను ఏంటమ్మా ప్రాబ్లం అంటే పొదుగు గట్టుబడింది అయ్యా, పాలి పట్ల పొదుగు మెత్తపడాలి, ఇది అంశం. దేవా ఈ పశువుని దీవించు, ఇంట్లో పిల్లలైనా చావిట్లో గొడ్డైనా బాగోకపోతే కుటుంబానికి ప్రశాంతత ఉండదు నాయన, ఈ గొడ్డును బాగు చేసి పొదుగు మెత్తపరిచి రేపటికల్లా పాలు ఇవ్వాలని ప్రార్థన చేశా. ఆ కాయ ఉందే ప్రార్థన చేసిన నూనెకాయ, ఆ ఇంటే తెచ్చుకుంది సంకలో పెట్టుకొని, పాస్టర్ గారు మీ చెయ్యి మంచిది కానీ మీరే పొదుక్కు రాయండి. నేనన్నాను అమ్మ మీరు ఇంతసేపు ప్రార్థన చేయిస్తే నేను చేయించా, నేనేం కాదనలేదు, కానీ ఏదో దాని పొదుగు మెత్తబడాలని నేను రాస్తా, దానికేమో ఈడెవడు నా పొదుగు మీద కాలు పెట్టాడని ఒక్కడి తన్నుద్ది, పళ్ళు రాలిపోతాయి. అప్పుడు 4 మాటలు చెప్పి బ్రతికేవాడిని నేను, దేవునికి స్తోత్రం అనాల్సి వస్తుంది. నా వల్ల కాదు, రాసుకుంటే రాసుకో అమ్మా, లేకపోతే లేదు, నా వల్ల కాదని ఆ నూనెకాయ ఆవిడ చేతికిచ్చి ఒకటే పలాయనం చిత్తగించా. అంటే కొంతమంది నమ్మకాలు అలా ఉంటాయి. ఈడికి కూడా ఒక నమ్మకం ఉంది నయమానికి. ఏంటా నమ్మకం అంటే, రోగంగా ఉన్న స్థలం మీద ఏం చేయాలి, చెయ్యి. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగమని. అందుకని కోపం వచ్చింది. మా బాబాయిని దర్శించయ్యా, మా బాబాయిని దర్శించయ్యా, నువ్వు అడుగుతున్నావు.
దేవుడేమో మీ బాబాయ్ ద్వారా కాదు, కాకోలముతో ఏలియాను పోషించిన వాణ్ణి, విధవరాలతో ఏలియాను పోషించిన వాణ్ణి, నా కార్యాలు మీ కార్యాలు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నాయో నా ఆలోచనలు అంత ఉన్నతంగా ఉన్నాయని యేసయ్య చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఊహిస్తాం ఇలా జరగాలి అలా జరగాలి అని, కానీ యేసుక్రీస్తు యొక్క శక్తి కార్యాలను మీరు గమనించగలరా? యేసు ప్రభు చేసిన అద్భుతాలలో ఎన్నో అద్భుతాలు ఆయన మాటతోనే చేశాడు. స్తోత్రం. ముఖ్యంగా యేసయ్య దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఏ ఒక్క వ్యక్తిని ముట్టుకున్నట్టు కనిపించదు, కానీ వాక్కును విడుదల చేశాడు. అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపో అన్నాడు. అంతే, దయ్యాలు విలవిలలాడించి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ మేము గమనిస్తుంటాం, దయ్యాలు చీకటి శక్తులతో నింపబడిన వాళ్ళు లేక దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే హింసా పద్ధతుల్లో వారికి ప్రార్థన చేయటం నా మనసును చాలా బాధపరుస్తుంటుంది. 20 సంవత్సరాల పైచిలకు బైబిల్ని ప్రబోధిస్తున్న బైబిల్ ప్రబోధకుడిగా నేను నా పరిశీలనలో యేసయ్య ఎప్పుడు ఇలాంటి పద్ధతులు తొయ్యటం కానీ నెట్టటం కానీ లేకపోతే ఈ పద్ధతులు పాటించలేదు. కానీ ఆయన దయ్యాలను వెళ్ళగొట్టిన విషయం ఎలా ఉందంటే, అపవిత్ర ఆత్మ ఆ మనుషుని విడిచిపో అంటూ ఆత్మలో నుంచి ఆజ్ఞ జారీ చేశాడు. దేవునికి స్తోత్రం. అంతే, దయ్యాలు గడగడలాడుకుంటూ మనుషులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనుషులు తాము కోరుకున్న పద్ధతుల్లో దైవ సేవకులు ప్రార్థించాలని, దులుపాలని, నెత్తి మీద చేయబెట్టి తొయ్యాలని. ఇతడు కూడా అలాంటోడే. నేను నా దేశంలో ఉండగా రోగముగా ఉన్న స్థలం మీద చెయ్యి ఆడించి నన్ను బాగు చేస్తాడని నేను అనుకున్నాను, కానీ దానికి భిన్నంగా యోర్దాను నదిలో మునగమంటాడా? అందుకేరా నాకు ఈ పిచ్చి కోపం వచ్చింది. అయినా సరే నువ్వు చెప్పావు కనుక ఒక పని చేద్దాం, వెళ్ళిపోయి యోర్దాను నదిలో మునుగుదాం పద అని మెల్లగా బయలుదేరారు యోర్దాను నదికి. యోర్దాను నది ఒడ్డున రథం ఆగింది. రథం మీద నుంచి కిందకు దిగాడు నయమాన్. యోర్దాను నీళ్ళలోనికి అడుగు పెట్టాడు, దిగాడు. ఇదే నీళ్ళు అనుకుందాం కాసేపు. ఈ పుల్పిట్, ఈ ప్యాడ్ పై భాగాన్ని నీళ్లు మట్టం అనుకోండి. మునగడం మొదలెట్టాడు. ఎన్నిసార్లు మునగాలి? 1 పైకి లేచాడు, చూసుకున్నాడు, ఏమన్నా బాగైందా? 2 బాగైందా? 3 బాగైందా? 4 బాగైందా? 5 బాగైందా? 6 డూప్ లాగున్నట్టుంది ఇది. 7 సార్లు మునుగమన్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు మునిగా? ఏమన్నా మార్పు వచ్చిందా? ఇక 7వసారి మునిగినా కూడా ఇంక వచ్చేది లేదు, సచ్చేది లేదు, రత్సారదే ఇక పా అని కనుక వెళ్ళిపోయినట్లయితే అతడు బ్రతుకంత కుష్ఠోడుగానే ఉండేవాడు. కానీ 7వసారి కూడా మునగాలని అతడు తీర్మానం చేసుకున్నాడు. మనలో చాలా మంది ఎలాంటి వాళ్ళంటే, ఉడికేదాకా ఆగిన అమ్మ ఆరేదాకా ఆగలేదట అన్న చందాన్ని ఉంటుంటారు. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఉద్దేశించాడు. ఫర్ ఎగ్జాంపుల్, 3 సంవత్సరాల 3వ రోజు మీకోసం ఒక కార్యం చేయాలని ఆయన మనసులో నిర్ధారణ చేశాడు, ఉద్దేశించారు. 3 సంవత్సరాలు మీరు ఆ అంశం కోసం ప్రార్థన చేశారు, సన్నిధికి వచ్చారు. 3 ఏళ్ల నుంచి చేసినా ఇంకేమీ కాలేదు, ఇంకేముందిలే అని చాలా మంది ప్రార్థన చేయడం మానేస్తారు, వెనకబడికిపోతారు. 3 రోజులంత దూరంలోనే అద్భుతాన్ని మిస్ అయిపోతుంటారు. మనకేంటంటే ఇన్స్టంట్గా అనుకున్నది అనుకున్నట్టే జరగాలి. అలా జరగకపోతే కోపము, విసుగు, చికాకు. మా తల్లి యేసు ప్రభువును నమ్ముకున్నాక 18 సంవత్సరాలు నా భర్తను మార్చు, నా పిల్లలు మార్చు, 18 సుదీర్ఘ సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేయడం జరిగింది. 1, 2, 3, 4 కాదు, 18 సంవత్సరాలు పైచిలకు ఆవిడ కన్నీటి ప్రార్థనలు కొనసాగించగా నా తండ్రి, మేము తోడబుట్టిన 7గురం, అందరికి వివాహాలైన ఈ పిల్లలు, ఈరోజు 25 మంది కంటే ఎక్కువ మా కుటుంబం, మేమందరం రక్షించబడడానికి అమ్మ సుదీర్ఘ కాలపు ఓర్పే కారణం.
18 సంవత్సరాల పాటు నా భర్త పిల్లలు మారుతారన్న ఓర్పుతో సహనముతో ఆవిడ చేసిన కన్నీటి ప్రార్థన ఫలితంగా మా అమ్మను ప్రోత్సహిస్తూ నీ బిడ్డలు ఎప్పటికైనా మారుతారు, నీ భర్త ఎప్పటికైనా మారుతాడు, దిగులు పడమాకని అమ్మమ్మ చెబుతూ ఉండేది. అమ్మమ్మ మహాప్రార్థన పరురాలు వేముల అంజనమ్మ గారు. ఆ కన్నీటి ప్రార్థన ఫలితంగా, నా తల్లి ఓర్పుతో కనిపెట్టడం ఫలితంగా మా కుటుంబాలన్నీ రక్షించబడమే కాదు, మేము ఆమె కడుపున పుట్టిన ఇద్దరం దేవుని సేవకులంగా బయటకు వచ్చాము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇన్ని వందల వేల మందికి నేను ప్రబోధనాలు అందించడానికి కారణం ఏంటి తెలుసా? మా తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఓర్పుగా ఎదురు చూడడమే దీని అంతటికి కారణమని మనం మర్చిపోకూడదు. విశ్వాసులారా, మనవి చేస్తున్నాను, ఊరికినే తొందరపడకండి. మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆయన జవాబిచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. 7 సార్లు మునిగితే తప్ప వీడు బాగుపడే అవకాశం లేదు. 6 సార్లు మునిగి ఇంతేలే అని నిరాశపడి వెళ్ళిపోతే బ్రతుకంత కుష్ఠోడుగానే ఉండేవాడు. కానీ 7వసారి కూడా మునిగాడు. అప్పుడే అతడికి ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక తొందరపడకండి. ప్రియమైన సోదర సోదరిలారా, 6 సార్లతో సరిపెట్టుకోకుండా 7వసారి కూడా మునిగాడు. ఒడ్డు నుంచి అందరూ చూస్తున్నారు. ఎన్నిసార్లు మునగమని చెప్పాడు దైవజనుడు? పైకి లేచేసరికి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా సైనికులందరూ అలా చూస్తున్నారు. 7వసారి మునిగితడు పైకి లేవగానే అతడి దేహము పసిపిల్ల దేహము వలె అయిపోయింది. ముసలోడి సోకు చూడాలిక. సార్, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ ఎవర్ వీకో టర్మరిక్ ఏది పూసినా రాని సోకు మీకు ముఖానికి వచ్చేసింది. బాబోయ్ ఏం గ్లో అంటున్నారు ఒడ్డునున్నోళ్ళు. దేవునికి స్తోత్రం. ఆడిట్టిట్ట చూసుకొని వావ్ ఎంత అద్భుతం, నున్నగా అయిపోయింది, కుష్ఠమంతా పోయింది, అద్భుతమైన స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్పకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. యోర్దాను నీళ్ళకి కుష్ఠరోగమును మాన్పే శక్తి ఉన్నదా? నేను చెప్తాను వినండి. యోర్దాను నదే కాదు, గలిలయ సముద్రమే కాదు, యేసు ప్రయాణించినటువంటి ఏ నదికి ఆయన జీవించిన ఇశ్రాయేల్ అని ఉనికి కలిగి ఉన్న ఈనాటి ప్రపంచ పటంలోని ఆ దేశంలో గాని ఏ నీళ్లకు ఒకడికి అంటిన కుష్ఠరోగము లేక ఒక వ్యక్తికి కలిగిన పాపమును పోగొట్టేటటువంటి శక్తి లేదు. అక్కడే కాదు, గంగా, యమున, సరస్వతి, కావేరి, కృష్ణ, గోదావరి, భారతదేశంలోని ఏ నదిలో మునిగినా మనిషి యొక్క పాపం మాత్రం పోదన్న సంగతి మీరు మర్చిపోకూడదు. యేసు ప్రయాణం చేసిన ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదులకు ఆ శక్తి లేదు, అలాగే మన దేశంలోని నీళ్లకు ఆ శక్తి లేదు. నీళ్లు శరీర మాలిన్యమును బాపగలవే గాని ఆత్మకు అంటిన కల్మషాన్ని ఎన్నడూ కూడా పోగొట్టజాలవు. మరి ఆ నీళ్లలో మునగగానే అతని కుష్ఠరోగం ఎందుకు పోయిందండి అని మీరు అడిగితే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుము అన్న ఆజ్ఞకు తప్పక శిరసా వహించి పరిపూర్ణమైన విధేయత చూపటంతోనే ఆ అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఇలా సెలవిస్తుంది కదా, 107వ కీర్తన 20వ వాక్యములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం. ఇతడు బాగవ్వడానికి కారణము దేవుడి నోట్లో నుంచి వచ్చిన వాక్యే గాని నీళ్లు మాత్రం కాదు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఒకసారి ఒక ప్రధాని తన కొడుకు తీవ్రమైన అనారోగ్యంతో చావు బ్రతుకులతో పోరాడుతుంటే పక్క రాష్ట్రంలో యేసు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి, యేసు, నా కొడుకు చావనయ్యి ఉన్నాడు, మీరు వచ్చి వాడిని బాగు చేయాలి అని అడిగాడు. యేసయ్య అన్నాడు కదా, నేను రావక్కర్లేదు, నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళేసరికి నీ కొడుకు ఆడుకుంటాడు, వాడు బాగుపడతాడు, పో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు యేసు చెప్పిన మాటను నమ్మి తిరిగి తన సొంత ఊరు బయలుదేరాడు. అలా వెళ్ళడానికి అతడికి కరెక్ట్గా ఒక రోజు టైం పట్టింది. వెళ్ళంగానే పిల్లాడు డాడీ అంటూ వచ్చాడు. నాన్న ముద్దులు పెట్టుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ, అయ్యా మీరు ఎవరో ఒక మహానుభావుని తీసుకొస్తామన్నారు, ఏం జరిగిందో తెలియదు, వీడు ఆటోమేటిక్గా లేచిపోయాడు అంటున్నారు వాళ్ళందరూ. క్లారిఫై కావాలి కదా అక్కడ విషయం. అందుకని వీడు ఎప్పుడు బాగుపడ్డాడు అని అడిగాడు ప్రధాని.
ఈడ అండి నిన్న ఒంటి గంటకండి అన్నారు. ఎప్పుడు? నిన్న ఒంటి గంటకు బాగుపడ్డాడండి. నిన్న ఒంటి గంటకు యేసు ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు నాతో అన్నాడు, నీ కొడుకు బాగుపడ్డాడు పో అని. నేను రావడానికి 24 గంటలు టైం పట్టింది, కానీ యేసు మాట విడుదల అవ్వంగానే ఇక్కడ వీడు లేచిపోయాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ మనిషి వెనక్కి రావడానికి ఇంత టైం పట్టింది, కానీ యేసు నీ కొడుకు బాగుపడ్డాడు పో అనగానే అప్పటికప్పుడే అనారోగ్యంగా ఉన్నవాడు లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. సకల చరాచర జగత్తును ఆయన మాటతోనే కలగజేశాడని, ఆ మాట యొక్క మహత్తుతోనే నిర్వహిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. 7వసారి మునిగి పైకి లేవగానే సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే చూపాడో అద్భుతాన్ని పొందుకున్నాడు. రథం మీదకి ఎక్కాడు. రథసారథి రథమును పోనిమ్ము అన్నాడు. సిరియా దేశమే కదండి, మన దేశమే కదండి అన్నాడు. ఒరే నిద్ర మొహమా, మన దేశం కాదు, ఎలీషా యొక్క కుటీరం ముందుకి పద. దేవునికి స్తోత్రం. ఆగిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను వచ్చానని చెప్పు అన్నాడు కదా. ఇప్పుడు తన పరివారముతో పాటు రథము దిగి ముందుకు వచ్చి, అయ్యా చిత్తగించు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు ఈ విధంగా కుష్ఠమును పోగొట్టి నా పాపపు బ్రతుకును రోత బ్రతుకును మాన్పి నన్ను మనిషిగా మార్చగలవాడు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈయన బాగు చెయ్యగలవాడు అని ఆ చిన్నది చెప్పినప్పుడు తెలుసుకొన్నాడు. దాన్ని నమ్మి యోర్దాను నదిలో మునిగినప్పుడు అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాడు. దూరం నుండి చూస్తూ కాదు, అనుభవించినప్పుడే ఈయన లోక రక్షకుడని మనం ఎరుగుదము. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదర సోదరీలారా, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. అవును, అనుభవించటం మూలంగానే అది సాధ్యమైంది. అందుకని మహారక్షకుడైన యేసును గూర్చి మీరు ఒకవేళ ఇంతకుముందు విన్నట్లయితే, ఈయన ఇలా చేశాడట, అలా చేస్తాడట, జీవితాలను బాగు చేసేవాడట అని మీరు విన్నట్లయితే, ఈ పూట ఆయన విశ్వసించి అనుభవించండి. మీరు కూడా చెప్తారు ఈయనే రక్షకుడు అని. ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. యేసును గురించి మీరు తెలుసుకుంటే సరిపోదు, ఆయన మీ హృదయంలోకి స్వీకరించి ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, మీ పాపములను మీ దోషములను మాన్పి మిమ్మల్ని పరిశుద్ధపరిచి రోగము నుంచి స్వస్థతనిచ్చి జీవితానికి అందాన్ని అర్థాన్ని పరలోక ప్రాప్తిని కలగజేయగలవాడని ఆయన్ని విశ్వసించి స్వీకరించినప్పుడే మీరు ఎరుగుదురు. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దివ్యమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఒక వ్యక్తి నిన్ను గూర్చి తెలుసుకున్నాడు, కానీ విశ్వసించి నీళ్ళలో మునిగినప్పుడే నీవు ఎంత గొప్ప దేవుడవో అనుభవపూర్వకంగా ఎరిగి అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని. మాతోటి సోదర సోదరీలు ఎంతో మంది నిన్ను గురించి తెలుసుకుంటున్నారు తప్ప అనుభవించడం లేదు. దూరం నుంచి వెంబడించి వాళ్ళకు నీలోని మాధుర్యం ఏమిటో ఎరగరు. నీవు ఎంత మంచి దేవుడవో మేము చెప్పటం మూలంగా విన్నంత మాత్రాన వారికి ఈ రుచి తెలియదు. కళ్ళతో చూచినంత మాత్రాన కాదు, నోటికి తగిలినప్పుడే రుచి ఎరిగినట్లుగా నిన్ను గురించి విన్నంత మాత్రానే కాదు, విని వారు విశ్వసించినప్పుడే నిన్ను గొప్ప దేవుడిగా రుచి చూచి వారు ఎరిగి ఉండగలరు. ప్రభువానికి స్తోత్రం. ఈ రోజైనా అనేక మంది ఈ సత్యాన్ని తెలుసుకొని వారి అనుభవంలోనికి నిన్ను స్వీకరించడానికి, ఆ తర్వాత వారి నోటి ద్వారా ఈయన తప్ప మరి ఒక దేవుడు లేడని సాక్ష్యమిచ్చే అనుభవంలో వారిని ఆశీర్వదించండి, వారిని అభిషేకించండి, స్వస్థపరచండి, విడుదలనివ్వండి, పాప క్షమాపణనివ్వండి, పరిపూర్ణ శాంతినివ్వండి, మోక్ష ప్రాప్తిని కలగజేయండి. యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.